మీకు అందరికీ బాగా తెలుసు మన అన్న జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రపతిగా చేయాలని నేను సంకల్ప దీక్ష తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. సీమరాజా అన్ననేమో అన్నను ప్రధానమంత్రి చేయాలనుకుంటా ఉన్నాడు, కానీ ఆయనను మించి నేను జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రపతిగా చేయాలనుకుంటా ఉన్నా. కానీ అన్న మైండ్ ఏమైనా మరి తలకాయలో ఉందా, మోకాల్లో ఉందా, అరికాల్లో ఉందా అర్థం కావడం లేదు. మొన్ననేమో అప్పలరాజు కొడుకు విషయంలో 18 ఏళ్ళ పిల్లోడు బుడ్డోడు బడికోతా ఉన్నాడు, లోపల చెడ్డే వేసుకోలేడని మాట్లాడాడు. మళ్ళా ఇప్పుడు భాగవతం బయటకు వచ్చింది. ఇగో ఒక్కసారి మన అన్న ఏమన్నాడో ఇనుండ్రి. అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిరిని అప్పలరాజు కొడుకు 18 ఏళ్ళ పిల్లోడు బైకు తోలుతా ఉండి, కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరినో గుద్ది బైకు తోలుతా ఉండి ఎవడినో గుద్ది వాడోటి కూడా మనకే పడ్డదన్న. పాపం గుళ్ళు కాసుకునే ఒక యాదవ కులస్తుని వాడెవడినో గుద్ది అని అంటే ఎంత నీకు అసలు మైండ్. మనిషి చనిపోయాడు, యాక్సిడెంట్ అవుతా ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ళ పిల్లోడు బైక్ తోలుతా ఉంది, ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి పిల్లోనికి ఏం తెలుస్తుంది? తెలియనప్పుడు వాళ్ళ నాయన బైక్ ఇవ్వద్దు, బైకును కోనియద్దు, కోనిస్తే దాన్ని ఇంట్లో పెట్టాలి, ఏం తెలుస్తుంది? ఇప్పుడు మీ మాజీ స్పీకర్ గారు చేసిన ఘనకార్యం, బతికున్న మనుషులనే చచ్చిపోయినట్టుగా సూయించి భూమి కబ్జా చేసిండన్నా. మరి దీని గురించి ఏమంటావు? మేమేమో నిన్ను రాష్ట్రపతి చేయాలని రాత్రి పగలును కష్టపడుతున్నాము. ఇగో ఇక్కడ మన మాజీ స్పీకర్ గారు ఏం చేసినారు అనే విషయాన్ని ఒకసారి చూడరు. ఇగో తమ్మినేని భూ కబ్జా పన్నాగం బట్టబయలు. ఇది ఈనాడులో ఈ రోజు నచ్చినటువంటి ముఖ్యమైన విషయము. 8 మంది నిందితుల అరెస్టు. ఏ రకంగా చేసినాడు అని అంటే, మొత్తానికే బతికున్నోళ్లను చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్నట్టుగా మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు దీన్నంతా కథలు నడిపించినారన్నట్టుగా చూడండి ఒకసారి. ఇగో మాజీ స్పీకర్ పైన కేసు నమోదు చేసిన పోలీసులు బతికున్న యజమాని చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి వారసురాలిగా తెరపైకి ఒడిశా మహిళ 4 కోట్ల స్థలం తమ్మినేని కుమారుడి పేరుతో రిజిస్ట్రేషన్. 13 మంది పాత్ర. A6గా తమ్మినేని, A5గా కుమారుడు నాని, A7గా భార్య వాణి. ఇలా జరిగిందన్నట్టు కథ. ఇక శ్రీకాకుళంలో ఇదే ఇప్పుడు పెద్ద వార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఎవరైతే మన మాజీ స్పీకర్ ఉన్నాడో ఈ సీతారాము ఈయనదే నడుస్తూ ఉంది కథ. మన వైసీపీదే ఎక్కడ పోయినా కానీ జగన్ అన్న ఏంది ఇది ఏంది అర్థమైతలేదు. ఇక మనం చూసుకుంటే వైకాపా నేత, శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు 4 కోట్ల భూమి కొట్టేసేందుకు చేసిన పన్నాగము బట్టబయలైంది. భూ యజమాని బతికుండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించడంతో పాటు ఒడిశాకు చెందినటువంటి ఓ మహిళను యజమాని కుమార్తెగా చూపించి విలువైన భూమిని తమ కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ బండారము బయటపడడంతో తమ్మినేని సీతారాము ఆయన కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి, ఓరి నాయన ఏమి పేర్లు ఇవి! నిజంగా ఇక్కడ మొత్తానికి హిందూతత్వం తొక్కిపడతా ఉన్నది. వెంకట శ్రీరామ చిరంజీవి నాని భార్య వాణిలను నిందితులుగా చేర్చారు. వీరిపైన పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. శ్రీకాకుళం శివారులో బలగ పరిధిలో చౌపూర్లో కోట్ల విలువైన భూమిని కొట్టేసేందుకు తమ్మినేని కుటుంబం సూత్రధారులుగా వ్యవహరించారు. ఈ తీరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ స్కెచ్ మామూలు స్కెచ్ కాదన్నో, మాస్టర్ స్కెచ్. ఇలా చౌపూర్ పంచాయతీ బలగ పరిధిలో ఆందవాపూర్ గోవిందరాజులు తన 7 అన్నదమ్ములతో కలిసి 1988లో సత్యసాయి నగర్ లేఅవుట్ వేశారని సర్వే నంబరు 35/13లో 84, 85, 86 ప్లాట్లను కట్టగా కన్యకాళేశ్వరరావు కొన్నారని ఉద్యోగరీత్యా ఆయన కుమారుడు
జయకిషోర్ హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆ స్థలం పైన కొందరు కన్నేశారు. లేఅవుట్ యజమాని 100వ పరువు గోవిందరాజులు పేరు మీదనే అసలు డాక్యుమెంట్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఆయన చనిపోయినట్లుగా శ్రీకాకుళం మున్సిపాలిటీ కార్పొరేటర్ పేరు నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించారు. ఇక ఆడవాళ్ళ రజనీ అనదపు రజనీగా చూపించి గోవిందరాజులకు ఏకైక వారసుడుగా పిఎంసి ఫ్యామిలీ మెంబర్షిప్గా తీసుకొని ఈ యొక్క తహసీల్దార్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళను కూడా నిందితులుగా చేర్చాలి. బ్రతికున్నటువంటి మనుషులను చనిపోయినట్టుగా సూయించి మళ్ళీ అట్టయినా కాదు కదా స్పీకరు. ఏందన్నా ఇది? అసలు మన వాళ్ళకు ఫోన్ చేస్తే గుడ్డలు కప్పుకొని ఇంట్లో పండుకోమంటా ఉన్నారు. 4 కోట్ల భూమిని 4 పత్రాలు సృష్టించి ఆ కుటుంబాన్ని అతల పాతాళానికి దొక్కేసిండ్రు. రాబోయే రోజుల్లో మరి మనకు 11 సీట్లు అయినా వస్తాయా రావా అనేది మనం తెలుసుకోవాలి. ఇక నువ్వేమో ఒక ఎమ్మెల్యే గురించి ఒక మంత్రి గురించి ఆడు బుడ్డోడు కొడుకు బుడ్డోడు గుదితే గుదింది పోతే ప్రాణం పోయింది కానీ బుడ్డోని పట్టుకొని కేసులు పెడతా ఉన్నారని నువ్వు మాట్లాడతావు. ఇక్కడ మన స్పీకర్ గారేమో బతికున్న మనుషులకే చచ్చిపోయినట్టుగా డెత్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి భూ కబ్జాలు చేస్తూ ఉంటారు. ఆయననేమో అంబటి రాంబాబు తననే తన నాన్న తందినా నీరే అని చెప్పేసి డ్యాన్సులు వేసుకుంటూ ఆట బొమ్మలాగా ఆడుతూ ఉంటాడు. ఇక డైమండ్ రాణి రోజక్క రా అక్క మంత్రితత్వం వస్తుంది మనకు. 2029లో జగనన్న వైనాడ్ 175 అని గెలిచి మొత్తం మంత్రి శాఖ మొత్తం మనదే ఉండాల రా అక్క అంటే ఆవిడేమో అచ్చులేదు. ఇక్కడ ఇక తమ్మినేని బయటకు వచ్చే విషయం అయితే కనిపించట్లేదు. ఇక ఎవరైతే మన మాజీ స్పీకర్ ఉన్నాడో తమ్మినేని భూ కబ్జా పగ్నం బట్టబయలు అయింది కాబట్టి దీని మీద 8 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. ఈయన కూడా అరెస్ట్ అయ్యిండు. వచ్చినా కూడా ఈయనకు పబ్లిక్లో విలువేడు ఉంటుందన్న. అసలే వైసీపీలో ఒక తమ్మినేని ఒక మాజీ స్పీకర్ అంటే శాసనసభకు పెద్ద ఉండాలి కదా, కొద్దిగా జ్ఞానమన్నా ఉండాలి కదా. పాపం అమాయకులైనటువంటి వాళ్ళ అమాయకులకు విలువైన భూములు ఉండద్దా? ఎన్ని కబ్జాలన్నా రిషికొండను దోస్తిమి, బాబాయిని గొడ్డలు వేడితోటి ముఖ్యమంత్రి పదవి ఎక్కుతిమి, ఎన్నో మన బెంగళూరులో వైట్ హౌస్ ముచ్చట అమ్మో ఇంకా నేను అవన్నీ చెప్పలేను. కానీ మన సిగరెట్లు బయట పెట్టద్దు, నిన్ను రాష్ట్రపతి చేయడం ఖాయము. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలని కోరుకుంటూ, మా జగనన్న గురించి మా సీమరాజా అన్న ఎంత సపోర్ట్ చేస్తూ ఉన్నాడో అంతకు ఒక మెట్టు నేను ఎక్కువగానే సపోర్ట్ చేస్తూ ఉన్నా. అన్న చెప్పేది ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ చేయాలనే, కానీ నేను డైరెక్ట్ రాష్ట్రపతి చేయాలని, అంతకంటే ఎక్కువ. కాబట్టి ముందుగా మనను ఆదరించాలి. మన జగనన్న ఎంబట మీరు అందరూ ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఆంధ్ర ప్రజలారా, ఈ యొక్క ఎట్లా ఉన్నది ఈ కథా కార్ఖాన, ఈ భాగోతరిత్య అనేది మీరు కొంచెం చూడాలి. కొన్ని జలక పిల్లలు ఉన్నాయి, అంటే ఏమంటారు చెట్టుకు రెమ్మల్లాగా. వైసీపీలో మరి రాబోయే 2029లో వీళ్ళకు ఎమ్మెల్యే సీట్లు గిట్లా ఇస్తారని చెప్పిండేమో. మరి నాకు ఒకటి సీమరాజా అన్న కూడా ఒకటి ఇవ్వాలి. ఇక వీళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే మన నాగార్జున యాదవ్ కావచ్చు, యాంకర్ శ్యామల కావచ్చు, ఇంకా కొంతమంది చాలా మంది ఉన్నారు. కానీ అట్టంటి వాళ్ళకు ఎమ్మెల్యే సీటు ఖాయమైంది, అందుకనే వాళ్ళు జలకాలాటలు ఆడుతూ ఉన్నారని కనబడుతూ ఉంది. సరే, ఏదేమైనా కానీ ఇటువంటి గలీజు పనిలో జగనన్న గారు సపోర్ట్ చేయొద్దని కోరుకుంటా ఉన్నా. జై ఆంధ్ర, జై వైసీపీ, జై జగన్.